హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఈరోజు ఈ వీడియోలో ఆర్జేసీ ఇంటర్మీడియట్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. చాలామంది స్టూడెంట్స్ ఈ నోటిఫికేషన్ గురించి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. సో ఫైనల్ ఇట్ ఈజ్ అవుట్. వెబ్సైట్లో ఇంకా అప్డేట్ అవ్వలేదు. వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. కావాలంటే నేను పేపర్ క్లిప్పింగ్ మీకు యాడ్ చేస్తాను. పేపర్లో ఇది నోటిఫికేషన్ పడింది. సో మీరు రెగ్యులర్గా పేపర్ చూస్తున్నట్లయితే ఆల్రెడీ చూసే ఉంటారు. ఈ నోటిఫికేషన్ గురించి ఇంకొంచెం డెప్త్గా చూసుకున్నట్లయితే ఓసీ క్యాండిడేట్స్ కంపల్సరీగా 6 జీపీఏ అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అయితే 5 జీపీఏ కంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లికేషన్ చేసుకోవాలి. ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ అండ్ ఎంఈసీ గ్రూప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎగ్జామినేషన్ 2.5 hours ఉంటుంది, 150 మార్క్స్కి. సో ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి అంటే మనం వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అప్లికేషన్ ఆన్లైన్ అనే లింక్ వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి 200 రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తారు. మనం నార్మల్గా అడిషనల్గా ఆన్లైన్ ఛార్జెస్ పే చేయాలనుకుంటే ఒక 7 రూపీస్ ఎక్స్ట్రా పడతాయి అనమాట. ఇంకొకటి ఏంటంటే ఆన్లైన్ గేట్వేలో క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఏదైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. పేపర్ ప్యాటర్న్ గురించి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. సో నెక్స్ట్ దీంట్లో మీరు హౌ టు అప్లోడ్ ఎస్ఎస్సి గ్రేడ్స్ ఆన్లైన్ ఫర్ టీఎస్ఆర్జేసీ అని వచ్చింది. ఇక్కడ గ్రేడ్స్ అప్లోడ్ చేయమని మెన్షన్ చేశారు. సో అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఇంకా మనకి ఆన్లైన్లో గ్రేడ్స్ అంటే లైక్ 10th క్లాస్ స్టూడెంట్స్కి ఇవాళనే ఎగ్జామినేషన్స్ స్టార్ట్ అయినాయి. సో రిజల్ట్స్ కూడా రాలేదు. బట్ దీంట్లో అయితే గ్రేడ్స్ అప్లోడ్ చేయాలి అని చెప్పారు. కాకపోతే ఇది ఆన్లైన్లోనే అప్లికేషన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. గ్రేడ్స్ అప్లోడ్ చేయాల్సింది ఏం లేదు. కావాలంటే మీకు జస్ట్ 10th క్లాస్ ఇప్పుడు అపియర్ అవుతున్నారా లేదా అనేది పెట్టేస్తే సరిపోతుంది. దరఖాస్తులకి ఈ మంత్ 24th నుండి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏప్రిల్ వరకు మనకి లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. సో డోంట్ వరీ, అప్లికేషన్కి సంబంధించి కూడా నేను ఒక వెబ్సైట్ మీకు లింక్ ఇస్తాను. వన్స్ యాక్టివేట్ అయిపోయాక మీకు పేపర్ క్లిప్పింగ్ కావాలంటే ఇదిగోండి, ఈ వీడియో ఎండింగ్లో మీరు చూసేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కింద కమెంట్ చేయొచ్చు.